సరదాగా వచ్చాం వైజాగ్ అంటే చూడడానికి వచ్చామంటే ఇతను ఎవరు వంశీకి తరపునిట్ట వాంగ్మూలం ఇచ్చాడు ఇవన్నీ వాళ్ళకి తెలవదు. బంధువు ఎవరో వస్తానన్నాడు వాళ్ళల్లో, ఈ వంశీ వాళ్ళ అనుచరుడికి బంధువు అట అతను. వాళ్ళు సరదాగా వచ్చామన్న ఫ్రెండ్స్ కంటే సరే రమ్మన్నారు, భోజనాలే పెట్టారు. పెట్టినందుకు వాళ్ళు జైలు పాలయ్యారు. ఇప్పుడు ఇక్కడ ఒక తప్పుని కవర్ చేయడానికి ఎందరినో తప్పుడు వాళ్ళ కింద చిత్రీకరించినటువంటి పరిస్థితి. బేసిక్గా వంశీని అరెస్ట్ చేయాలి అనుకుంటే ఒక కరెక్ట్ రూట్లో అరెస్ట్ చేస్తాం, తప్పేం లేదు. కానీ ఇక్కడ మొత్తం కేసు అంతా చిత్ర విచిత్రమైనటువంటిది. వెరీ సింపుల్ లాజిక్ కల్లా ఏంటంటే వీళ్ళందరూ వంశీకి సంబంధించిన వంశీ అనుచరులను లోపల వేయించే పనిలో ఉంటే వంశీ తన వాళ్ళని కాపాడుకోవడానికి వేసిన ఎత్తుగడ సత్యవర్ధన్. అంటే దాంట్లో అసలు కీలకం ఎవరు అంటే కంప్లైంట్ ఇచ్చింది సత్యవర్ధన్. ఆ సత్యవర్ధన్ ఎక్కడ ఉన్నాడు? తెలుగుదేశంలో పనిచేయట్లేదు, ఇప్పుడు కార్యాలయంలో పనిచేయట్లేదు. అతని ఉద్యోగం మీద అతను చేసుకుంటున్నాడు. అతనితో మాట్లాడుకుని కన్విన్స్ చేసుకున్నారు వీళ్ళు. అది ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు అంటే వీళ్ళు చెప్పినట్టు బెదిరించి ఉండొచ్చు, లేదంటే గనక ఇవాళ అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా బెదిరించగలుగుతారా? అంత సీన్ ఉంటుందా సహజంగా? కాబట్టి సంథింగ్ ఏదో అక్కడ కాంప్రమైజ్ అయ్యారు. అది కాంప్రమైజింగ్ అంటాం దీన్ని. అది ఏదో ఒకటి ఉంటుంది, ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటుంది అందులో. అది రివర్స్ ఇక్కడ.